ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ధ్యానంలో భ్రూమధ్యంలో దృష్టి ఉండాలంటారు కదండి, పైకి చూడాలంటారు కదా. ఎక్కడ అన్నారు? ఆ, మామూలుగా నేను విన్నాను. ఎక్కడ కళ్ళు అన్నారు? అలా భ్రూమధ్యంలో చూస్తూ ఉండాలని చెప్తారు ధ్యానం చేసేటప్పుడు. నాసాగ్రేనా? అంటే శాంభవి ముద్ర వేసినప్పుడు అలా చెప్తారు కదా ఎక్కడ గురుగారు. భగవద్గీతలో ఎక్కడా సద్గురు కూడా? సద్గురు లేదు, భగవద్గీతలో కాదు, సద్గురు అని ఆయన శాంభవి ముద్ర వేసి ధ్యానం చేయాలి అని ఒకసారి నేను కూడా విన్నాను ఆయన ఒకటి చెప్తా స్పీచ్. వినండి. సద్గురు కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే శాస్త్రంలో ఏదైనా ఉంటే చెప్పాలి కానీ అవును. ఆయన శాస్త్రం కాదు కదా. కాదు. నేను కనుగుడ్లు కిందకు పెట్టమన్నా కదా, ఏ శాస్త్రంలో ఉందని అడగండి. ఓకే. ఏ అడగండి. శాస్త్రంలో చెప్పండి గురుగారు, నేను కూడా నాసాగ్రే. ఎవరికైనా చెప్పాలి కదా. భగవద్గీతలో నాసాగ్రే, నాస అగ్రే, ఉమ్, ముక్కు కొన మీద దృష్టిని చూ నిలపాలి అని చెప్పి ధ్యాన యోగంలో ఉంటుంది, చూడండి. ఉమ్. అంతర్ముఖానంద గారు యూట్యూబ్ లో చెప్తుంటే విన్నా. నాసాగ్రం అంటే పై భాగము, ముక్కు పై భాగము పైన చూడాలని చెప్తారు కదా. అగ్రం అంటే ఏంటండి? అగ్రం అంటే ఇదా? చివర. ఇది అగ్రం. అగ్రం అంటే మొదటి భాగం, ఇప్పుడు కొండ ఇలా ఉంటుంది, అగ్రం అంటే దేన్ని అంటాం? పైన ఉన్న భాగాన్ని. చివరి పైన దాన్ని ఉన్న అంటారు. భాగాన్ని అంటాం. ముక్కు ఇట్లా ఉంది, పైదంటే ఏది? ఇది మొదలు ఇది. కదా గురుగారు. శ్వాసలు వచ్చే దగ్గర శ్వాసని కదా మనం ఫోకస్ చేయాల్సింది. అందుకని ఇక్కడ అవునండి. నాసాగ్రే, ముక్కు యొక్క అగ్రం. ముక్కు పైన వేరు. అంతర్ముఖానంద స్వామిగా చెప్పింది నేను విన్నానండి. నాసాభ్యంతర అనేసి ముక్కు అగ్రం అంటే అందరూ బయట అనుకుంటున్నారు, భగవద్గీతలోనే చెప్పారు. అది లోపల నుంచి శ్వాస తీయాలి అనేసి చెప్పడం నేను విన్నానండి. లోపల నుండి శ్వాస తీయాలంటారు అయితే. ఆ లోపల నుంచి ఆహా, ఆయన అన్నారు అని చెప్పి అంటారు. అప్పుడు మీరేమనాలంటే, శిక్షణ అప్పుడు తీసుకోలేదండి. శిక్షణ ఏం తీసుకోవడం, మీ దగ్గరే తీసుకోవడం, కానీ వీడియోలు మాత్రం విన్నాం అనమాట. అదేనమ్మా. ఇప్పుడు లోపలే తీసుకోవాలంటే ముక్కు మూసేయమనాలి. ఇలా ముక్కు మూసేసి చేయాలి, బయట ఒక గాలి తీసుకోకుండా. ఓకేనా? మనకెందుకు లేండి వాళ్ళ సోది. నాసాగ్రే అంటే ముక్కుకి పైన అని అర్థం. అర్థమైందా? నాసాగ్రే అంటే ఒకవేళ ఆయన చెప్పినట్టే ఇక్కడ చూడాలి అంటే ఆయన చెప్తాడు కదా భృకుటి స్థానం అని. భృకుటి స్థానం అని ప్రత్యేకంగా చెప్తారు కదా. దీన్ని బొట్టు పెట్టుకునే చోటు కదా, అందులో ప్రధానమైన ప్లేస్ కదా భృకుటి స్థానం. భృకుటి అందు అనే చక్కగా సంస్కృతంలోనే శబ్దం ఉంది కదా. భ్రూ మధ్యే అనొచ్చు కదా. మరి నాసాగ్రే అని ఎందుకు అంటాడు? అర్థమైందా? నాసాగ్రే వేరు, భ్రూ మధ్యే వేరు. అర్థమైందా? అర్థమైందండి. ఒకవేళ ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, అప్పుడు ఇదే అనుకుందాం, అప్పుడు భ్రూ మధ్య అనాలి. భ్రూ మధ్య అనట్ల నాసాగ్రే అంటున్నాడు. అర్థమైందా? అర్థమైంది. ఒకవేళ రెండు ఒకటే అన్నారు అనుకోండి, రెండు ఒకటే అయితే రెండు పదాలు ఎందుకు చెప్తాడు? ఓకే. సో మనం సరిగ్గా సమన్వయం చేసుకోవాలి. నాసాగ్రే అంటే ఇది రెండు కళ్ళు కిందకి దింపాలి పూర్తిగా. ఇక్కడ ఉంచ. సరే, నా మాట వద్దు, ఆయన మాట వద్దు, కృష్ణుడి మాట వద్దు. మీ కనుగుడ్లు కిందకి పెట్టాక ఆలోచనలు వస్తున్నాయా? రావట్లేదు. అది ఇది మీ రావట్లేదు గురు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఇంకా దీన్ని మించింది ఏం లేదు కదా. అవునండి. గురుగారు, ఉమ్. ఈ శాంభవి ముద్ర మరి ఎందుకు పెట్టారు గురుగారు? అసలు శాంభవి అనే ముద్రకి ఆయన చెప్పేదానికి సంబంధం లేదు. ఓకే. శాంభవి పూర్తిగా ఆధ్యాత్మికం. శాంభవి సాధన క్రియాయోగంలో పూర్తి స్పిరిచువాలిటీ. కళ్ళు పైకి పెడితే శాంభవి, అది తప్పు. గురుగారు, అర్థమైందండి? గురుగారు, శాంభవి ఉపాసన కూడా ఉంటుంది. ఇవన్నీ పూర్తి ఆధ్యాత్మికం. ఆయన చెప్పేదంతా పూర్తిగా అలా కళ్ళు పైకి పెట్టడం, పాము వేనం తాగడం, ఇవన్నీ కూడా లౌకికంగా ఆకర్షణ కోసం చేసేటటువంటి గిమ్మిక్స్ అయ్యి. గురుగారు, పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలు అవన్నీ. ఓకే, ఓకే. సరే, కళ్ళు పైకి పెడితే ఏం జరుగుతుంది? కంటి దగ్గర ఉండే సన్నటి నరాలు ఉంటాయి, సెన్సిటివ్ ఉంటాయి. గురుగారు, మీరు ఎప్పుడైతే కళ్ళు పెడితే అవి దెబ్బతింటాయి. ఓకే, ఓకే. అర్థమవుతుంది? పెయిన్ వస్తుంటది. కరెక్ట్. పెయిన్ వస్తుంది కళ్ళు పైకి పెట్టి. మరి పెయిన్ వస్తుంది. సహజమైనది కాదు కదా, అది అసహజం కదా, పెయిన్ వస్తుంది.
ఇది సహజం. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు గమనించండి, పసిపిల్లలు నిద్రపోయేటప్పుడు గమనించండి, కనుగుడ్లు కిందకు పడేస్తారు. అలా కింద పడేసి పడుకుంటారు, అవునా కదా? అవును గురువు. మత్తు వచ్చేస్తుంది అనమాట కనుగుడ్లు అట్లా కిందకు పెట్టేస్తే. ఇది సహజం, ఇది సహజమైన పద్ధతిలో వెళ్ళాలి. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని కాదు, మనకంటూ ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాన్ని నమ్మాలి, దాన్ని నమ్ముకొని వెళ్ళాలి అంతే. చెప్పాలి అనుకుంటే కూర్చొని ప్రతోడు వాడికి ఇష్టం వచ్చింది చెప్తాడు, అవునా కదా? అవును గురువు. నమ్మడానికి మన బుద్ధి ఏమవ్వాలి? మనకంటూ ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్ముకొని వెళ్ళాలి. చెప్పండి. మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్ముకొని వెళ్ళాలి. నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్ము. ఇప్పుడు ఆ జగ్గి వాసుదేవ్ అన్నాడు కళ్ళు పైకి పెట్టమన్నాడు, అంతర్ముఖానంద కళ్ళు మధ్యలో పెట్టమన్నాడు. నేను ఒకరిని కొత్తగా వచ్చా కింద పెట్టండి అన్నా. మీకేది బాగుంది? మీకంటూ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అవును అవును. అది నమ్మాలి అంతే. అర్థమైందా? అంతేగాని ఎవరి పక్షాన ఉండకూడదు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అదేమి ఉండదు. మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంటే పసిపిల్లాడు ఎవరన్నా వచ్చి 3 ఏళ్ల పిల్లోడు 5 ఏళ్ల పిల్లాడు వచ్చి మనకంటే మంచిగా అది కాదు ఇలా చేయండి ఇది బాగుంటుంది అన్నాక మనం చేస్తే ఎంజాయ్ చేసామనుకోండి, దాన్నే ఒప్పుకోవాలి. నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ దేనిని నమ్ముతుందో దానినే నువ్వు నమ్ము. అర్థమైందండి? వ్యక్తుల్ని నమ్మద్దు, వ్యవస్థల్ని నమ్మద్దు, వెనక బిల్డప్లను నమ్మద్దు, గ్రాఫిక్స్ని నమ్మద్దు, వాడెవడో చెప్పాడని నమ్మద్దు, ఈడెవడో చెప్పాడని నమ్మద్దు, అక్కడ 10 మంది ఉన్నారని నమ్మద్దు. అర్థమైందా? నీకంటూ ఒకటి ఉంటుంది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, దాన్ని బేస్ చేసుకొని నమ్ము. అర్థమైందండి? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్మి వెళ్ళేవాడు ఎప్పుడు మోసపోడు. అర్థమైందా? వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు, నేను చెప్పిస్తావు 10 మంది చేత, ఏముంది చెప్పిలేమా? చెప్పిలేమా? అవుతుంది. ఒక 20-30 వేలు జేబులో పెట్టుకుంటే ఒక పెద్ద హాల్ తీసి ఫ్రీ అనగానే ఒక 1000 మందిని తెప్పించి కూర్చోపెట్టలేమా? చెప్పండి. శివలింగం ఒకటి పెట్టేసేసి శివలింగ పూజ అభిషేకం అనే టెంట్లు బ్యానర్లు పెడతారు, రారా జనాలు పిచ్చోళ్ళు వస్తారు. మరి ఈ పిచ్చి గిమ్ములకి ఏముంది, అదేమన్నా ఉపయోగపడేదేం కాదు కదా. ఇట్లాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు అంటే మనల్ని కుక్కలు పందులు వీటితో పోల్చొచ్చు, తెలుసా? ఒకవేళ మనల్ని వాటితో పోలిస్తే అవేమంటాయో తెలుసు, వెనక్కి తిరిగి చెయ్యి మేమెందుకు వెళ్తాం, మా పని మేము చేసుకుంటాం కానీ అని అంటే, అదే కుక్క కూడా మన వైపు తిరిగి వాటితో మనల్ని పోసినందుకు అవి బాధపడతాయి. మీకంటే పని పట్టలేక ఆ వాటి చోటికి వీళ్ళ చోటికి వెళ్తున్నారు, మేము చక్కగా మా పనులు మేము చేసుకుంటాం అంటే. పంది కూడా ప్రకృతికి సమన్వయమై అవి జీవితాలు చేస్తున్నాయి. అవి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్మి వెళ్తున్నాయి. అదే మనం ఇంత మూర్ఖంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కడు వెనక దేవుళ్ళని పెట్టడం, గ్రాఫిక్స్, ఆలోచనలు వచ్చాయా? ఆలోచన అయితే రాలేదు. అదే మరి ధ్యానం అంటే. ఇన్ని సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళారు ధ్యానానికి, ఆలోచన రాకుండా కూర్చున్నారు ఎక్కడైనా? ఆలోచన రహితంగా కూర్చోగలిగాం. ఇప్పుడు కూర్చున్నారా లేదా? అన్ని ఆలోచనలు వచ్చి ఇప్పుడు కూర్చున్నారా లేదా? ముందు ఆ ఉపోద్ఘాతం ఎందుకు ఇచ్చామంటే దానికి. అర్థమైందా? సో వెంటనే మీరు ధ్యానానికి వెళ్ళిపోయారు, కళ్ళు ముయ్యడం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు, బ్లాంక్ స్టేట్కి వచ్చేసారు. 10 నిమిషాలు పావుగంట ఉంటారు, వెంటనే కళ్ళు తెరుస్తారు. ఇది ప్రాపర్ ధ్యానం చేసే పద్ధతి. కళ్ళు మూసుకుంటాం, ఏవేవో ఆలోచించుకుంటాం, పక్కనోడు చేస్తున్నాడా లేదా ఇట్లా చూసుకోవడం, మళ్ళీ కళ్ళు మూయడం, పక్కనోడు ఇట్లా ఊగుతుంటాడు, వాడిని చూస్తాడు, ఓ ధ్యానంలో అలా ఊగా వీడు ఊగుతాడు, ఊగుతుంటే హీల్ అవుతుంది అంటారు గురూజీ. ఈ ఇద్దరు ఊగుతారు, ఇద్దరు కానీ వెనక నుండి ఇంకోటి చూస్తాడు, వాడు ఊగడం మొదలు పెడతాడు. ఇక ముందు వెనక అందరూ ఊగడాలు మొదలు పెడతారు. అది చూసేసరికి అది కుండలిని జాగృతి అని ఇంకొకటి ప్రచారం చేసుకుంటాడు. కుండలిని జాగృతం కాదు, అది పిచ్చి. అర్థమైనా? ఇట్ట ఊగితే కుండలిని జాగృతి కాదు. అసలు ఎందుకు ఊగుతారండి అలా? మెడిటేషన్ లో ఎందుకు బాడీ షేక్ అవుతుంది? నేను ఇప్పుడు అదే చెప్పాను కదా. ఇప్పుడు వీళ్ళు ఇలా కళ్ళు మూసుకొని ఉంటారు, పక్కన ఆవిడకి బాగా ఆలోచనలు వస్తున్నాయి, తట్టుకోలేక ఇట్లా ఊగుతా ఉంటది, అది చూస్తాడు. నాకు బాడీ ఊగుతుంది. అప్పుడు
నేను చెప్తా వినండి, నేను చెప్తా. అప్పుడు ఆవిడ ఇట్టిట్ట ఊగింది కదా, నేను చూడు ఎట్లా ఊగుతాను, ఇట్టిట్టిట్టిట్ట ఊగుతారు ఇంకొక. వాడు అట్లా ఊగితే నేను ఎట్లా ఊగుతానని చెప్పి ముందు వాళ్ళని ముందుకు తోయడం, వెనకాల వాళ్ళని వెనకాల దోస్తూ ఇంకొకడు. జ్యోతి సందర్శనం జరిగింది అని అంటారు. ఇప్పుడు నేను చెప్తా, శివుడి సందర్శనం జరిగిందంట. ఉదాహరణగా మనుషులు ఎలా ఉంటారో చూడండి. నేను ఇప్పుడు శివుణ్ణి చూసా, తెలుసా? నేను నా కళ్ళకు కనపడ్డాడు త్రిశూలం పట్టుకొని పార్వతీదేవి కోసం వెతుకుతూ నన్ను అడిగాడని చెప్తా. అబద్ధం అని చెప్పగలరు ఎవరన్నా? చెప్పలేం గురువుగారు, ఎందుకంటే అవన్నీ వాళ్ళ ఊహలు కదా. ఎవరైతే ఎదుటి వ్యక్తి ఇది అబద్ధం అని చెప్పలేరో అలాంటి మాటలు మాట్లాడతారు, సోది మాటలు. అర్థమైందా? నువ్వు ఇది అబద్ధం అనలేవు కదా, అది ఆ సోది మాటలే మాట్లాడుకుంటూ బతుకుతుంటారు కాలక్షేపానికి. వాటిని నమ్మామనుకోండి, మనం మూర్ఖులం. ఇందా చెప్పా కదా, కుక్కలు పందులు. అది మనం. నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్ము, దాన్ని నమ్ము, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నమ్ము. అర్థమైందా? అప్పుడు నీలో తేజస్సు పెరుగుతుంది, నీలో జ్ఞానం పెరుగుతుంది. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు కాదు. ధ్యానం అంటే ఏంటి? నిన్ను నువ్వు నియంత్రించుకోగలగడం. కోపం వచ్చినప్పుడు నిన్ను నియంత్రించుకోగలం. ఇప్పుడు అంత సిద్ధుల్నే ఓ మాట అంటే పళ్ళేరోళ్ళు. అర్థమైందండి? విపరీతమైన కోపాలు, విపరీతమైన ఈగోలు, విపరీతమైన అహంకారం. ఏం ధ్యాన సాధన? దాన్ని ఏం ధ్యాన సాధన అంటాం? చెప్పండి. ఉందా లేదా? అహంకారం చూపిస్తుంటారో చూపిరు, ఎట్టిట్ట నడవడలేదు. మరి బ్రహ్మర్షి, రాజర్షి ఎందుకు? ధ్యాన సాధకుడికి అవసరమా అవి? చెప్పండి. ధ్యాన సాధకుడికి బిరుదులా? బ్రహ్మర్షి, రాజర్షులా? చెప్పుతో కొట్టాలి కదా. జనాలను రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు ధ్యాన సాధకుడు అంటే ఎట్లా ఉంటాడు? నిరాడంబరంగా ఉంటాడు, ఆత్మతత్వంతో ఉంటాడు. బ్రహ్మర్షి, రాజర్షి ఎందుకయ్యండి? సో అది లోకంలో జరిగేటటువంటి అంశాలు అవి. ఎవడు అబద్ధం చెప్తున్నాడు అంటే నువ్వు అబద్ధం, ఇది అబద్ధం కదా అని చెప్పడానికి ఇల్లేదు కాబట్టి అవి కూస్తూ ఉంటారు వాళ్ళు టీవీలోకి వచ్చి. అర్థమైందా? అలా కూసే వాళ్ళని మీరు పెద్దగా పట్టించుకోక్కర్లా.